ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఈ సోఫా కమ్ బెడ్ గురించి. ఇదైతే నేను ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి అయితే యూజ్ చేస్తున్నా. నాకు తెలిసినంత వరకు ఇది నేను 2023 బిగ్ బిలియన్ డేస్ లో కొన్నా. ఇంకా ఇది కొన్నప్పుడే ఒక డీటెయిల్ వీడియో కూడా చేస్తా దీని మీద. కానీ ఈ ఛానల్ అప్పుడు నాకు లేకుండే, అప్పుడు నాకు ఒక హిందీ ఛానల్ ఉండే. సో ఆ ఛానల్ దీని గురించి ఒక కంప్లీట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తా కొన్నప్పుడే. బట్ ఇప్పుడైతే నేను దీన్ని చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నా. సో ఈ వీడియోలో అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తో పాటు అసలు ఇది కొనడం వర్తేనా కాదా అనేది కూడా మాట్లాడుకుందాం. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూస్తుండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిజైన్ గురించి మాట్లాడుకుంటే చాలా సింపుల్ డిజైన్ తో పాటు వస్తుంది. అయినా కూడా చూడడానికి అయితే బాగుంది. ఇంకా మనం దీన్ని రూమ్ లో ఎక్కడైనా సోఫాలా కన్వర్ట్ చేసి పెట్టుకుంటే చూసే వాళ్ళు ఏంటంటే మోస్ట్లీ ఇది సోఫా అని అనుకుంటారు. ఇది బెడ్ లో కూడా కన్వర్ట్ అవుతుందని చాలా మంది అనుకోరు. సో అంత సింపుల్ డిజైన్ తో పాటు వస్తుంది. ఇంకా చాలా ఈజీ టు యూజ్ అనమాట. ఇది జస్ట్ పైన ఉన్న పార్ట్ ని మనం కొంచెం ఇలా కింద చేసేసి ఇది బెడ్ లా మారిపోతుంది. కానీ ఫ్లిప్కార్ట్ ఇంకా అమెజాన్ లో కనుక మీరు చూసుకుంటే చాలా డిఫరెంట్ టైప్ సోఫా కమ్ బెడ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఇంకా అవి చాలా డిఫరెంట్ మెకానిజం తో పాటు కూడా వస్తాయి. లైక్ కొన్ని దాంట్లో ఏంటంటే మనకి 2-3 సార్లు ఫోల్డ్ చేయాలి పడుతుంది బెడ్ ని సోఫాలా కన్వర్ట్ చేయాలంటే. ఇంకా కొన్ని అయితే మెటల్ ఇంకా వుడ్ లో కూడా వస్తాయి. కానీ అవి ఏంటంటే అంత ఈజీ టు యూజ్ ఉండవు, ఇంకా చాలా బరువుగా ఉంటాయి. కానీ ఇది అలా కాదు, చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మొత్తం ఫామే ఉంది. సో 1% కూడా దీన్ని మొత్తం ఎత్తుకోవచ్చు. ఇంకా ముందే చెప్పినట్టే చాలా ఈజీ టు యూజ్ ఉంటుంది. జస్ట్ పైన ఉన్న పార్ట్ని ఇలా కింద చేసేసి బెడ్ లా మారిపోతుంది. సో బేసిక్గా ఏంటంటే మీ రూమ్ కొంచెం చిన్నగా ఉంది, మీకు సింపుల్ ఇంకా ఈజీ టు యూజ్ సోఫా కమ్ బెడ్ కావాలంటే ఇది మీరు చూసుకోవచ్చు. బేసిక్గా మీ రిక్వైర్మెంట్ ని బట్టి మీకు ఏం సెట్ అవుతుందో అది మీరు కొనొచ్చు. నాకైతే ఇది చాలా కన్వీనియంట్ గా అనిపించింది. ఇంకా చాలా బడ్జెట్ లో కూడా వస్తుండే కాబట్టి ఇదే కొన్నా. నా దగ్గర ఉన్న పర్టికులర్ ఈ సోఫా కమ్ బెడ్ అయితే మనకి 2 ఆప్షన్స్ లో అవైలబుల్ గా ఉంది. 3 సీటర్ ఇంకా 4 సీటర్. నా రూమ్ అయితే కొంచెం చిన్నగా ఉంది కాబట్టి 3 సీటర్ కొన్నా. అంతేకాదు ఇది చాలా డిఫరెంట్ కలర్ ఆప్షన్ లో కూడా అవైలబుల్ గా ఉంది. నేనైతే ఈ గ్రే కలర్ లో కొన్నా, కొంచెం సింపుల్ గా ఉంటుందని, మరి బ్రైట్ గా కాకుండా. దీంతో పాటు మనకి 3 పిల్లోస్ కూడా వస్తాయి అనమాట. పిల్లో క్వాలిటీ అయితే బాగుంది, మంచి సాఫ్ట్ గా ఉన్నాయి. ఇంకా దీనిపైన ఉన్న కవర్ అయితే మనం తీసి కడగచ్చు కూడా. అంతేకాదు ఈ సోఫా పైన ఉన్న ఫ్యాబ్రిక్ కూడా బాగుంది, మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు. ఎందుకంటే ఇంత టైం నుంచి యూజ్ చేస్తున్నా కూడా ఇది ఎక్కడి నుంచి కూడా చినిగిపోలేదు. ఇంకా ఇదైతే మనకి వాషబుల్ ఫ్యాబ్రిక్ అనమాట. మీరు కావాలంటే తీసి కడగచ్చు కూడా. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి జిప్ కూడా ఉంది పైన ఉన్న కవర్ తీయడానికి. ఇంకా లోపల కూడా చూడొచ్చు, మొత్తం మనకి ఫామే ఉంది. ఇక్కడైతే బ్రాండింగ్ కూడా ఉంది. ఇది మనకి 7th Heaven బ్రాండ్ నుంచి వస్తుంది. ఇంకా దీని మీద మనకి 1 year వారంటీ కూడా ఉంటుంది. ఇదైతే మరి అంత సాఫ్ట్ గా అయితే లేదు, కానీ మంచి కంఫర్టబుల్ గానే ఉంటది. కానీ దీంతో ప్రాబ్లం ఏంటంటే మనం చాలా సేపు వరకు ఒకే ప్లేస్ లో కూర్చొని ఉంటే ఒక గుంతలా అయిపోతుంది అక్కడ. ఇది కొత్తగా ఉన్నప్పుడు అంత ప్రాబ్లం ఉండదు, నార్మల్ గా అయిపోతుంది మళ్ళీ అది. కానీ మనం దీన్ని చాలా సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నాం అనుకోండి, సో ఎక్కడో ఒక చోట్ల మనకి కొంచెం ఒక గుంతలా అయిపోతుంది. దీంట్లో కూడా మిడిల్ లో ఒక పెద్ద గుంతలా అయిపోయింది. అది మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు. అలా ఉంటే ఏంటంటే మనం దీన్ని ఒక సోఫాలా వాడుకుంటే మనకి అంతగా ఫరక్ పడదు. కానీ అదే మనం దీన్ని ఒక బెడ్ లా వాడుకుంటే డెఫినెట్ గా మనకి కొంచెం బాడీ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకి మ్యాట్రెస్ అనేది ఒక ఈవెన్ షేప్ లో ఉండదు, కొంచెం కింద పైన ఉంటది. కాబట్టి ఇది 1 year లోపే కొంచెం మిడిల్ నుంచి ఇలా లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడే నేను వారంటీ క్లెయిమ్ చేద్దాం అనుకున్నా, కానీ మళ్ళీ అలానే వదిలేసా. అండ్ నేను మోస్ట్లీ దీన్ని బెడ్ లానే వాడతా కాబట్టి నాకు అప్పుడప్పుడు కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది. అందుకే నేను మోస్ట్లీ ఏం చేస్తా అంటే దీన్ని బెడ్ లా కన్వర్ట్ చేసి బ్యాక్ సైడ్ నుంచి వాడుకుంటా తిప్పి. ఇంకో కొంచెం పెద్ద ఇష్యూ ఏమనిపించిందంటే నాకు దీంట్లో పైన ఉన్న ఇంకా కింద ఉన్న పార్ట్ ఏంటంటే చాలా తక్కువ స్పేస్ లో స్టిచ్చింగ్ చేసి కుట్టారు. సో మీరు ఎక్కువగా దీన్ని సోఫాలో ఇంకా బెడ్ లా కన్వర్ట్ చేస్తూ ఉంటే ఇక్కడ నుంచి మనకి ఇది ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. చూడొచ్చు, కొంచెం స్టిచ్చింగ్ అయితే ఇక్కడ నుంచి ఊడిపోతుంది ఆల్రెడీ. అంతేకాకుండా దీన్ని మనం కొంచెం కేర్ఫుల్ గా కూడా వాడుకోవాలి. దీని మీద హాట్ వాటర్ లేకుంటే టీ పడితే ఇది పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. దీని మెజర్మెంట్స్ కూడా ఒకసారి చూసుకోండి, స్క్రీన్ మీద వచ్చేసి ఉంటుంది. ఈ మ్యాట్రెస్ కంప్లీట్ లెంత్ అయితే మనకి 72 inches దాకా ఉంటుంది. ఇంకా దీన్ని సోఫాలా కన్వర్ట్ చేశాక మనకి కూర్చోడానికి ప్లేస్ ఉంటుంది కదా, దాని లెంత్ అయితే 58 inches దాకా ఉంటుంది. ఇంకా ఈ మ్యాట్రెస్ హైట్ అయితే 14 inches ఉంది. కానీ మనం దీన్ని సోఫాలా కన్వర్ట్ చేసి హ్యాండ్ రెస్ట్ తో పాటు మెజర్ చేస్తే 28 inches దాకా ఉంటుంది దీని హైట్ అయితే. ఇంకా సోఫా సీట్ డెప్త్ అయితే మనకి 22 inches ఉంది. ఇంకా బెడ్ డెప్త్ అయితే 35 inches ఉంది. ప్రాక్టికల్ గా చెప్పాలంటే దీన్ని సోఫాలా కన్వర్ట్ చేసినప్పుడు ముగ్గురు అయితే దీని మీద ఈజీగా కూర్చోవచ్చు. ఇంకా దీన్ని బెడ్ లా కన్వర్ట్ చేసి జస్ట్ 1% దీని మీద పండుకోగలరు. దీంట్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, కానీ నేనైతే డెఫినెట్ గా ఒక వర్క్ బయింగ్ ప్రోడక్ట్ అంట ఇది. బ్యాచిలర్స్ కి కానీ లేకుంటే ఒక చిన్న ఫ్యామిలీకి అయితే బాగా పనికి వస్తుంది. ఇప్పుడు దీని కరెంట్ ప్రైస్ అయితే మనకి 8,749 రూపీస్ ఉంది. నేను కొన్నప్పుడు కూడా ప్రైస్ ఇంచుమించు ఇంతే ఉండే, కానీ నాకైతే అప్పుడు బ్యాంక్ డిస్కౌంట్ కూడా వచ్చింది కాబట్టి నాకైతే 7,400 రూపీస్ కి వచ్చింది ఇది. సో మీరు కనుక బడ్జెట్ లో ఒక మంచి సోఫా కమ్ బెడ్ వెతుకుతున్నారంటే డెఫినెట్ గా దీన్ని ఒకసారి చెక్ చేసుకోండి. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో పెట్టేసా. సో ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ సోఫా కమ్ బెడ్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేయండి.